ఈ నెల 4వ తేదీన జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడినప్పుడు ట్రంప్ నీకు లాంగ్ రేంజ్ మిసైల్స్ ఇస్తే మాస్కోను కూడా టార్గెట్ చేయగలవా, కెన్ యూ హిట్ మాస్కో అని ట్రంప్ అడిగినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ చాలా రిలయబుల్ సోర్సెస్ను ఉటంకిస్తూ వార్తను ప్రచురించింది. ఫైనాన్షియల్ టైమ్స్ ఇస్ ఏ వెరీ రెస్పెక్టెడ్ డైలీ. సో ఈ కథనం ప్రకారం ఏంటంటే పుటిన్తో ట్రంప్ మాట్లాడిన నెక్స్ట్ డే జెలెన్స్కీతో మాట్లాడాడు. పుటిన్తో మాట్లాడినప్పుడు ట్రంప్ చాలా స్పష్టంగా చెప్పాడు, ఐఎమ్ డిసప్పాయింటెడ్. ఆయన పుటిన్ విన్నట్టే వింటాడు, కానీ తాను చేస్తూనే ఉన్నాడు, కాల్పులు ఆపుతలేడు అని తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. మీకు గుర్తుండే ఉంటుంది, ఇటీవల అమెరికా యుక్రెయిన్కు ఆయుధాల సరఫరా చేయడం దాదాపు నిలిపివేసినాకనే రష్యా తన దాడుల్ని తీవ్రతరం చేసి గతంలో ఈ 3 ఏళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో విరుచుకుపడింది మిసైల్స్తో. ఇప్పుడు మినరల్స్ డీల్ ట్రంప్ ఉక్రెయిన్తో కుదుర్చుకున్న తర్వాత ట్రంప్ వైఖరిలో మార్పు వస్తున్నట్లు కనబడుతోంది. ఎందుకంటే ట్రంప్ ఆశించిన రీతిలో పుటిన్ మెత్తబడలే. దాంతో ఇప్పుడు ట్రంప్ రివర్స్ గేర్లో వస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా మళ్ళీ ఆయుధాలను సప్లై చేస్తున్నాడు. ఆల్రెడీ ప్యాట్రియాట్ మిసైల్స్ను పంపించడానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. నాటో సెక్రటరీ జనరల్ ఈ మధ్య ట్రంప్ను కలిశాక ఇద్దరు కలిసి మీడియాతో మాట్లాడుతూ కూడా భారీ ఎత్తున ఆయుధాలని మిసైల్స్ను ప్యాట్రియాట్ మిసైల్స్ను వార్ జోన్కు పంపిస్తున్నాము అని చెప్పాడు. ప్యాట్రియాట్ మిసైల్సే కాదు, రష్యాలోని ఇంటీరియర్ ప్లేస్ డీప్ ఇన్సైడ్ రష్యా కూడా అటాక్ చేయగలిగే మిసైల్స్ కూడా పంపిస్తాము అని ప్రకటించారు. నాటోకు పెద్ద ఎత్తున అమెరికా ఆయుధాలు సప్లై చేస్తుంది. నాటో ఆ ఆయుధాలను ఉక్రెయిన్కు సప్లై చేస్తుంది. ఇందులో లింక్ ఏంటి అంటే అమెరికా నేరుగా డబ్బులు ఖర్చు పెట్టి ఆయుధాలు ఉక్రెయిన్కి ఇవ్వదు. ఉక్రెయిన్ యుద్ధ బిల్లును యూరప్ నుంచి వసూలు చేస్తుంది. అందుకే నాటోకి ఇస్తాము, నాటో పంపిస్తుందని చెప్పాడు. ఆల్రెడీ అమెరికా ఇప్పటి వరకు ఉక్రెయిన్కి చేసిన ఆయుధాల సాయం కోసం యుక్రెయిన్లో ఉన్న మినరల్స్ను ఇచ్చేందుకు అగ్రిమెంట్ కూడా కుదిరింది. అంటే ట్రంప్ ఫ్రీగా ఉక్రెయిన్కి ఏమీ సపోర్ట్ చేయడు. సో ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన డబ్బులు రియంబర్స్మెంట్ చేయించుకుంటున్నాడు. ఇక ముందు కూడా యూరప్ను బిల్లు కట్టుకుంటున్నాడు. అమెరికా ప్రొడ్యూస్ చేస్తుంది, యూరప్ ఎందుకంటే నాటోలో అమెరికాతో పాటు యూరోపియన్ నేషన్స్ ఎక్కువ. సో నాటో బిల్లు కడుతుంది, అంటే అమెరికా షేర్ పరిమితంగా ఉంటుంది, కానీ బిజినెస్ మాత్రం అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రీకి వస్తుంది. ట్రంప్కు అన్ని రకాలుగా లాభమే. అటు అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రీకి భారీగా ఆయుధాల కొనుగోలు డిమాండ్ వస్తుంది, ఆర్డర్స్ వస్తాయి, ఉక్రెయిన్ నుంచి మినరల్స్ వస్తాయి, ఎక్కువ బిల్లు యూరప్తో కట్టిస్తాడు. సో ఇది ట్రంప్ మొత్తం స్కెచ్. సో అందువల్ల ఇప్పటిదాకా అసలు రష్యాను సమర్థిస్తూ వచ్చిన ట్రంప్ అసలు యుద్ధం మొదలు కావడానికి కూడా ఉక్రెయిన్ది తప్పన్నాడు. రష్యా ఏం చేస్తుంది, నాటో రష్యన్ పొలిమేరల దాకా విస్తరిస్తే ఏ దేశమైనా తన సెక్యూరిటీ గురించి ఆందోళన చెందుతుంది కదా అని పుటిన్ సమర్థించాడు. జెలెన్స్కీని అసలు నీ చేతిలో ఏమీ లేవు, యు లాస్ట్ ఆల్ ద కార్డ్స్ అన్నాడు. సో 20% ల్యాండ్ కూడా రష్యా ఆక్రమించుకున్న ల్యాండ్ కూడా దాని గురించి మర్చిపోవని చెప్పాడు. అసలు జెలెన్స్కీ ఇది డిక్టేటర్, జెలెన్స్కీ తొలగిపోవాలి అని అన్నాడు. ఇవన్నీ జరిగాయి. ఎప్పటిదాకా మినరల్ డీల్ కుదిరేంత వరకు జరిగింది. ఇక మినరల్ డీల్ కుదిరినాక ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే సో యుద్ధం ఆపుతాను అని అనుకున్నాడు. ఆ రకంగా మినరల్ డీల్ కుదిరినందుకు యుద్ధం ఆపితే తనకు లాభం అవుతుంది అని. కానీ పుటిన్ ట్రంప్ ఊహించినట్లు లేడు. ట్రంప్ ఒకటి తెలిస్తే పుటిన్ ఒకటి తెలిసాడు. పుటిన్ ఇదే అదని అనుకొని భారీగా అటాక్ చేయడం మొదలుపెట్టాడు. సో ఇప్పుడు ట్రంప్ రివర్స్ గేర్లో వచ్చి పెద్ద ఎత్తున ఉక్రెయిన్కు ఆయుధాలు ఇస్తాను, ఈవెన్ డీప్ ఇన్సైడ్ అమెరికాని. ఇప్పటివరకు బైడెన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా అనుసరించిన విధానం ఏంటంటే ఉక్రెయిన్కు ఆయుధాలు ఇస్తూనే ఉంది నాటో, అమెరికా, యూరప్, కానీ రష్యా పైన అఫెన్సివ్కు వాడకూడదు, డీప్ ఇన్సైడ్ రష్యా వాడకూడదు, ఓన్లీ సెల్ఫ్ డిఫెన్స్గా వాడాలి అని.
చివరి దశలో ఒకసారి బైడెన్ అనుమతిస్తే రష్యన్ ప్రాంతాల్లోకి ఉక్రెయిన్ చొచ్చుకు వెళ్ళి కరస్క్ ప్రాంతంలో కొంత భూభాగాన్ని కూడా ఉక్రెయిన్ ఆక్రమించింది. ఆ తర్వాత ట్రంప్ వచ్చి ఎప్పుడైతే ఆయుధాల సప్లై, ఇంటెలిజెన్స్ షేరింగ్ ఆపేశాడో ఆ కరస్క్ ప్రాంతంలో అత్యధిక భాగాన్ని తిరిగి రష్యా ఆక్రమించుకుంది. సో అందువల్ల ఇప్పుడు బైడెన్ కన్నా ఇంకో అడుగు ముందుకేసి ఏకంగా మాస్కోనే టార్గెట్ చేయగలవా, నీకు మిసైల్స్ ఇస్తే మాస్కోను కొట్టగలవా అంటున్నాడు. మరి మాస్కో పైనే దాడి జరిగితే దాని పరిస్థితి ఎలా ఉంటుంది అనే అనుమానం ఎవరికైనా వస్తుంది. వెంటనే థంబ్నెయిల్స్ ఉదయిస్తాయి, ఏర్పడతాయి, మూడవ ప్రపంచ యుద్ధం మొదలైందా అని. నేను ఆ మాట అన్నాడు, కానీ డెఫినెట్గా రియల్గానే ఉక్రెయిన్ గనక మాస్కోనే హిట్ చేస్తే ఖచ్చితంగా పుటిన్ దాన్ని అమెరికా దాడిగా, నాటో దాడిగానే భావిస్తాడు తప్ప ఉక్రెయిన్ దాడిగా భావించాడు. ఎందుకంటే పుటిన్ ఇప్పటికీ చాలాసార్లు చెప్పాడు, ఇది మేము చేస్తున్న యుద్ధం ఉక్రెయిన్తో కాదు, మేము చేస్తున్న యుద్ధం అమెరికాతో, నాటోలోని యూరోపియన్ కంట్రీస్తో అని. అందువల్ల ఈ వార్ రీజనల్ వార్గా మారి పుటిన్ ఇతర యూరోపియన్ క్యాపిటల్స్ను కూడా టార్గెట్ చేయవచ్చు. బహుశా అక్కడి దాకా వెళ్ళకపోవచ్చు. ట్రంప్ మాటలు అనడము చేయడానికి చాలా తేడా ఉంటుంది. ఇరాన్ విషయంలోనే అలాగే అన్నాడు, అటాక్ చేశాడు, కానీ ఇరాన్ న్యూక్లియర్ కెపబిలిటీ మాత్రం ధ్వంసం కాలేదు అని అంటున్నారు. సో అందువల్ల ట్రంప్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. ఈవెన్ ఇరాన్పై కూడా దాడే చేయడు అని చాలామంది భావించారు, ఇలాగే అంటాడని, కానీ దాడి చేశాడు. అంటే ట్రంప్ పద్ధతి ఏంటంటే మ్యాక్సిమం ప్రెషర్ టాక్టిక్స్. ఇప్పుడు ఇరాన్ పైన న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్పై దాడి చేసి ఇజ్రాయెల్కి అన్ని రకాలుగా సప్లై చేసి ఇరాన్ పైన మ్యాక్సిమం ప్రెషర్ ఎత్తుగడలు వేశాడు. ఇప్పుడు పుటిన్పై కూడా మ్యాక్సిమం ప్రెషర్ పెంచడానికి ఈ కొత్త పోస్టరింగ్ మొదలుపెట్టాడు. దాంతోపాటు ఈవెన్ శాంక్షన్స్ కూడా 50 days డెడ్ లైన్ ఇచ్చాడు పుటిన్కు. 50 daysలో కనుక నీవు సీజ్ ఫైర్ డీల్, కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోకపోతే ఇక భారీగా మరోసారి శాంక్షన్స్ పెడతామని. ఇప్పటికే రష్యా పైన 20,000 శాంక్షన్స్ ఉన్నాయి, 20,000. ఇప్పుడైతే 100% టారిఫ్, రష్యాతో ఎవరు ట్రేడ్ చేసినా 100% సుంకాలు విధిస్తానికి కూడా హెచ్చరించాడు. సో అందువల్ల అన్ని రకాలుగా మ్యాక్సిమం ప్రెషర్, ఒకటేమో ప్యాట్రియాట్ మిసైల్స్ పంపించి రష్యా ఉక్రెయిన్ పైన కనుక మిసైల్ అటాక్ చేస్తే వాటిని న్యూట్రలైజ్ చేసే కెపాసిటీ ఉక్రెయిన్కి ఇస్తున్నాడు. 2, 50 days డెడ్ లైన్ ఇచ్చి లేదంటే శాంక్షన్స్ విధిస్తా అంటున్నాడు. 3, మళ్ళీ పెద్ద ఎత్తున ఆయుధాల సరఫరా మొదలుపెట్టాడు, లేటెస్ట్ మిసైల్స్ కూడా పంపిస్తాను అంటున్నాడు. 4, ఏకంగా మాస్కోని అటాక్ చేయగలవా, డీప్ ఇన్సైడ్ రష్యా అటాక్ చేయగలవా అంటున్నాడు. ఓపెన్గానే పుటిన్ ఐఎమ్ డిసప్పాయింటెడ్ విత్ పుటిన్ అంటూ పుటిన్ పైన తీవ్రంగా విరుచుకుపడుతున్నాడు. సో అందువల్ల చూస్తుంటే రష్యా యుక్రెయిన్ వార్ ఈ పరిణామాలు ఇలాగే కొనసాగితే మరింత ప్రమాదకరమైన టర్న్ తీసుకునే అవకాశం ఉంది.